ఉన్నాయి. రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు అని అర్థం. అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన 3 శక్తులున్నాయని తెలుస్తుంది. రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతవుతాయి. అలాగే మా అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని వివరిస్తుంది. రామ 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 అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామమంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్నిస్తుంది. పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాల పాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు. అప్పుడు హనుమంతుడు